జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు సమీపంలోని కెనాల్లో లభ్యమైన చిన్నారి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతి చెందిన బాలిక మహారాష్ట్రలోని ముఖేడ్ ప్రాంతంలో కేరూరుకు చెందిన ప్రాచిగా గుర్తించారు. కన్న తండ్రి పాండురంగనే తన కూతురుని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హులవుతారనే నిబంధన ఉండడంతో పదవిపై ఆశతో తన కూతురుని అడ్డు తొలగించుకున్నట్లు వెల్లడైంది. ఘాతుకానికి ప్రేరేపించిన ప్రస్తుత సర్పంచ్ గణేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న డీటెయిల్స్ ను సిపి సాయి చైతన్య మీడియాకు వివరించారు. ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC 630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఎంఐ కనిపించట్లేదు, ఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఎంఐ యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముఖేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. తన యొక్క బైక్ MH26BY7495 నేను బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తుప్పదండానికి అమ్మం వెళ్ళే దారిలో బాబాని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, 3 పిల్లలు ఉంటే సర్పంచ్ పోటీకు అనర్హత ఉంటుంది అంటూ కూడా అసలు ఎవరు చెప్పారు? అండ్ ఆయనకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదయ్యాయి? అప్డేట్స్ ఏంటి రాజేష్? నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సంచలనం సృష్టించిన చిన్నారి ప్రాచి హత్య కేసులో పోలీసులు కేసును ఛేదించారు. రాజకీయ కక్కుర్తికి ఏదైతే బలైన పసి ప్రాణం ఏదైతే ఉందో కన్న తండ్రి కాలేయముడిగా మారడం చెప్పుకోవచ్చు. సర్పంచ్ పదవి కోసం 6 ఏళ్ల కూతురుని కాలువలో పడేసి చంపిన తండ్రి ఎవరైతున్నారో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 3 పిల్లలు ఉంటే ఎన్నికల్లో అనర్హుడని చెప్పి లేదా ఒకరిని వదిలించుకోవాలని ఘాతుకానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర సర్పంచ్ గణేష్ షిండే సంబంధించి ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పొచ్చు. ఏదైతే ఎడపల్లి మండలం నిజాం సాగర్ కెనాల్లో పాపను ప్రాణంతో ఉండాలని తెలిసినప్పటికీ అయితే ఆ కెనాల్లో పాడేసిన తర్వాత వాట్సాప్ స్టేటస్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఘటన. అయితే కెనాల్లో పాడేయడంతో అది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి బోధన్కి సంబంధించిన ఎడిపల్లి ప్రాంతంలో ఆ కెనాల్లో పాప ఆచూకీ దొరికింది. అయితే మృతదేహంగా దొరికిన ఆ ప్రాచి ఎవరైతే మృతదేహం ఉందో చిన్నారి, దాని మీద ఆ కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడు పాండురంగ సర్పంచ్ గణేష్ షిండేలను అలాగే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నిజామాబాద్ పోలీసులు ఏదైతే సిపి సాయి చైతన్యతో పాటు అక్కడ సంబంధించిన ఎడిపల్లికి సంబంధించిన పోలీసులు కూడా ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. కేసుని వేగవంతం చేసిన బోధన్ రూరల్ పోలీసులు అయితే వాళ్ళని ప్రశంసించారు. ముఖ్యంగా ఈ కేసులో ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో 3 పిల్లలు ఉంటే పోటీ చేయరాదనే ఒక ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనల్ని తుంగలో తొక్కి నిబంధనల్ని విరుద్ధంగా తన సొంత కూతుర్ని హత్య చేసి అతి కిరాతంగా కెనాల్లో పాడేయడం, దీనికి సంబంధించి విచారణ చేపట్టడం, తర్వాత ఎవరైతే తండ్రి ఉన్నాడో తనని అరెస్ట్ చేసి పోలీసులు అయితే కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఒకసారిగా మహారాష్ట్రతో పాటు అలాగే నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.